తినేవి తిప్పకాయలు వెళ్ళగాకేవి వెలగకాయలు అన్నట్టే తయారైందటగా. ఏపీలో నీ పాడుపడ ఈయన పోడు అంత పోడు కానీ మెగాస్టార్ చిరంజీవి ముచ్చట ఎందాకొచ్చనేముల్లో. ఆ ఇక ఇప్పుడు చిరంజీవి ముచ్చట జాతకం అంతా తారుమారయ్యే కాడికి వచ్చిందట నువ్వు కథ. ఊరికి జగ్గారెడ్డి జంగు సైరనే ఊతుండు ఏకంగా. ఏమని ఏమయ్యా చిరంజీవి, నువ్వు రైతుల మీద కపట ప్రేమతోటే సినిమా తీసినావు కానీ తీసినావు కానీ నువ్వేమన్నా ఉద్దారకం చేసినావా సారు? నువ్వు రైతుల మీద నిజమైన ప్రేమ ఉన్నోనివైతే, నువ్వు రైతుల మీద నిజంగా నీకు స్వచ్ఛమైన ప్రేమ ఉన్నోనివైతే, మరి రైతులను నువ్వు ఏం ఆదుకున్నావు? రైతులకు నువ్వు ఏం సేవ చేసినావు? ఆ? ఏవైనా సినిమా తీయగానే అయిపోయిందా? నల్ల చట్టాల మీద రైతన్నలు నడి రోడ్డు మీద మర్డర్లు అవుతురు, నడి రోడ్డు మీద ధర్నాలు రాస్తారోకోలు చేసి అన్నవో రామచంద్ర అని ఆకలి మంటతోటి ఆకలి కడుపుతోటి అఘోరించుకుంటా వాళ్ళు దీక్షలు చేస్తుంటే నీ కళ్ళకు కనపడలేదా? నువ్వు ఎందుకు రైతుల గురించి మాట్లాడతలేవు, మోడీని ఎందుకు నిలదీస్తలేవు అని ఈ రకంగా జగ్గారెడ్డి వామ్మని దండం పెట్టి దండు దండు మోగిస్తుండులా చిరంజీవి మీద, ఇటు పవన్ కళ్యాణ్ మీద. అసలు ఏమంటుండంటే ఇక ఇనూరి మీరే. చిరంజీవి గారు ఒక సినిమా తీసాడు. ఆ సినిమా మొత్తం రైతుల మీదనే ఉంది. చిరంజీవి గారు తీసిన సినిమా రైతుల మీద ఉంది. రైతుల మీద ఉంది. అందులో వ్యవసాయానికి నష్టంతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఒక చరిత్ర, వాస్తవం చరిత్ర సినిమా తీసిండు. అందులో రైతులు చచ్చిపోవడము, ఊరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం, అందులో చిరంజీవి గారు హీరో ఉండడము, ఈయన హీరో ఆ రైతుల కోసం కష్టపడ్డట్టు ఈ చరిత్ర మొత్తం తీసిండు. అది బహుశా ఆ సినిమా హిట్ అయింది. ఆ హిట్ లో కోట్ల రూపాయలు చిరంజీవి గారికి వచ్చినాయి, ఆ డైరెక్టర్కి వచ్చినాయి. కానీ బాధ ఏంటంటే నడి రోడ్డు మీద రైతులు నెలలు నెలలు నల్ల చట్టాల మీద బీజేపీ రైతులను మర్డర్ చేస్తుంటే, సినిమాలో మర్డర్ చేస్తుంటే నువ్వు ఉద్యమం చేసినవి. నడి రోడ్డు మీద మర్డర్ చేసిన మోడీ ప్రభుత్వం రైతులను మర్డర్ చేసిన చిరంజీవిని వ్యతిరేకంగా ఢిల్లీకి పోయి ఎందుకు నిరసన చెప్పలేవు చిరంజీవి గారు అని అడుగుతున్నా. సినిమానేమో హిట్, రైతులేమో ఫట్. కోట్ల రూపాయలు నీ జేబులోకి వచ్చినాయి, నీ డైరెక్టర్కి వచ్చినాయి. రైతు కడుపు నింపిందా నీ సినిమా? కానీ మరి నువ్వెందుకు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్కి బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నా? పవన్ కళ్యాణ్కి నువ్వెందుకు, మీ తమ్ముడే కదా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు సినిమాలో హిట్ అయినావు, కోట్ల రూపాయలు నీకు వచ్చినాయి. మరి రాహుల్ గాంధీ గారు ఏమో ఆ రైతుల దగ్గరికి పోతాం పోయిండు. మరి మీ తమ్ముడేమో బీజేపీ దోస్తానా, బ్యాక్గ్రౌండ్ అండర్ గ్రౌండ్ చంద్రబాబు నాయుడు గారికి దోస్తానా? మరి మీరు ఎందుకు